క్రీస్తు అనే జ్ఞానానికి ఒక పిల్లర్ చాలా అవసరం. సో మొదటి పిల్లర్ మనం చూసే ముందు, ఆ జ్ఞానం లేకపోతే సంఘాలకు క్రీస్తు అనే పరలోకపు జ్ఞానము, క్రీస్తు అనే దైవ జ్ఞానము కానీ లేకపోతే, వాట్ ఇఫ్ వీ డోంట్ హ్యావ్ దట్ విజ్డమ్? ఒకసారి మీరు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయానికి వస్తే, అక్కడ చర్చ్ చాలా మంచి చర్చ్, అన్నీ చేస్తుంది, కానీ ఒక ప్రాబ్లం వచ్చింది. ఈరోజు సంఘాలు మనం అన్నీ చేస్తున్నాం, కానీ ఆ జ్ఞానము లేకపోతే చాలా ప్రమాదం. ద డిజైనింగ్ విజ్డమ్ అదేంటంటే 2వ అధ్యాయము 18 నుండి 21 వరకు మనం చదివితే, తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము: అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజి పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. 20వ వచనానికి వచ్చేటప్పటికి, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తిని అని చెప్పుకొనుచున్న యెజబెలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకు, విగ్రహములు బలి ఇచ్చిన వాటిని తినుటకు అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో, నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేయదు. ఇక అదంతా దేవుడు శిక్ష ఇచ్చాడు. వీళ్ళు చాలా మంచోళ్ళు, వీళ్ళు చాలా వీరి క్రియలు, వీరి ప్రేమ, వీరి విశ్వాసము, వీరి పరిచర్య, వీరి సహనము ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ వీరిలో ఒక అబద్ధ బోధ ఉంది, ఒక చెడ్డ బోధను వీరు అనుసరిస్తూ ఉన్నారు. వీళ్ళు ఏమిటంటున్నారంటే, నువ్వు మంచి పనులు చేయి, నువ్వు దాన ధర్మాలు చేయి, నువ్వు ఇజ్రాయెల్ దేశానికి తిరణాలకు వెళ్ళు, లేదంటే కానుకలు ఇవ్వి, ఇవన్నీ చేస్తే చాలు, నువ్వు పరలోకాన్ని వెళ్ళిపోతాను అని తుయతైరా సంఘం. దేవుడు అలా కుదరదు. ఇలా దాన ధర్మాలు, మందిరానికి వస్తేనో, డబ్బులు ఇస్తేనో, లేదంటే గొప్ప గొప్ప సహాయాలు, మీటింగ్స్ పెడితే కాదు. ఏమని అంటున్నాడు 20వ వచనంలో, అయితే నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. 21కి వస్తే, మారు మనసు పొందుటకు. మారు మనసు పొందాలంటే మనము ఆయన జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఆ జ్ఞానం ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యొక్క జ్ఞానము మనం పొందాలి. మన క్రియలు మంచివే, అన్ని మంచివే అని అంటున్నాడు ప్రభువు కూడా తుయతైరా సంఘముతో. కానీ ఒకరోజు శిక్ష పడుతుంది, మారు మనసు పొందకపోతే అవన్నీ వేస్ట్ అని చెప్తూ జారత్వంలో ఉన్నారంట. అంటే ఈ మంచి పనులు చేస్తూ మళ్ళీ పాపం చేస్తున్నారు, మంచి పనులు చేస్తూ ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నారు, మంచి పనులు చేస్తూ మన అమెరికాలో ఏంటి లాటరీ టికెట్లు కొంటారు, మంచి పనులు చేస్తూ కెసినోలకు వెళ్తారు, మంచి పనులు చేస్తూ వడ్డీ వ్యాపారాలు చేస్తారు, మందిరానికి వస్తూ ఇలా చేస్తే కుదరదు, అది వేస్ట్. ఆ భక్తి, ఆ జ్ఞానము లేకపోతే, మారు మనసు పొందాలంటే జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానము మనం కలిగి ఉండాలంటే ఎన్ని పిల్లర్స్ అని చూస్తూ ఉన్నాం సామెతల గ్రంథంలో, 7 పిల్లర్స్. ఆ 7 పిల్లర్స్లో మొదటి పిల్లర్ని రోజు మనం చూద్దాం. అదేంటంటే 111 అధ్యాయంలో 10వ వచనం ఏమనుందండి? యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. నీకు క్రీస్తు అనే జ్ఞానం కావాలంటే మొట్టమొదటి పునాది దేవుని భయము. అలాగే సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం, సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం, అక్కడ కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేటే జ్ఞానమునకు మూలం. ఈ వచనాన్ని చదవని వారు ఎవరైనా ఉన్నారా? ఏమండి, చదవని వారు ఎవరు లేరు. మా చిన్నప్పుడు మార్కులు తక్కువ వస్తే మా అమ్మ ఇది 10 సార్లు చెప్పండి అనేది. ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. అలా చదవడం వల్ల జ్ఞానం రాదు, భయము కలిగి ఉంటే జ్ఞానం వస్తుంది. ఇక్కడ 111వ కీర్తనలో ఆ దైవ భయము, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మన అల్టిమేట్ మెయిన్ థీమ్ ఏంటి? దేవుని జ్ఞానము. ఆ జ్ఞానము మనలో ఉండాలంటే 7
స్తంభాలు. అందులో మొదటి స్తంభము, మొదటి మెయిన్ పిల్లర్, బేస్ పిల్లర్ ఏంటి? దేవుని భయం. ఈ దేవుని భయాన్ని మనము అన్వేషిద్దాం. ఈ 111వ కీర్తనలో ఈ దేవుని భయం 10వ వచనానికి వచ్చేటప్పటికి, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. సో 5 విషయాలు మనకి దావీదు భక్తుడు, కీర్తనాకారుడు 5 విషయాలు చెప్తూ ఉన్నాడు. అయితే 1859లో చార్లెస్ బ్లాండిన్ అనే ఒక ఫ్రెంచ్ అతను నయాగరా ఫాల్స్ మీద రోప్ వాక్ చేశాడు. 160 ఎత్తు నీళ్ల మీద దగ్గర 4000 అడుగులు ఆయన నయాగరా ఫాల్స్ మీద రోపు కట్టి ఆ జలపాతాల మీద నడిచాడు. అందరూ వచ్చారు 1859లో, చప్పట్లు కొట్టారు, అప్రిషియేట్ చేశారు, సూపర్గా నడిచాడు అన్నాడు. తర్వాత ఏం చేశాడు? ఆగండి ఇంకోటి ఉందన్నాడు. ఈసారి ఏంట్రా అంటే కళ్ళకు గంతలు కట్టి రోప్ మీద నడిచాడు నయాగరా ఫాల్స్ మీద. మళ్ళీ అందరూ చప్పట్లు కొట్టారు. ఇంకా అయిపోయిందేమో అనుకున్నారు. లేదు ఆగండి అన్నాడు. ఏంటి అంటే ఇప్పుడు వీల్ బేరర్ అంటే ఒక సైకిల్ లాంటి దాని మీద ఆ రోపు మీద తొక్కుంటూ వెళ్ళాడు. మళ్ళీ అందరూ చప్పట్లు కొట్టాడు. ఇంక వెళ్ళిపోతుంటే లేదు ఆగండి అన్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను అని అన్నాడు. చెప్పండి ఏంటి ప్రశ్న అంటే ప్రజలందరినీ అడిగాడు. నేను ఇటు నుంచి అక్కడికి, అవతల నుంచి యువతలకి వెళ్ళగలనని మీరు నమ్ముతున్నారా అంటే ప్రజలందరూ మేము నమ్ముతున్నాం అన్నారు. ఓకే, ఇదే రోప్ మీద నేను కళ్ళకు గంతలు కట్టి నడవగలను అంటే నమ్ముతారా అంటే నమ్ముతున్నాం అన్నారు. నేను సైకిల్ మీద కూడా ఈ రోప్ మీద యువతల నుంచి అవతలకి నయాగరా జలపాతాల మీద వెళ్ళగలను అంటే మీరు నమ్ముతారా అంటే మేము నమ్ముతున్నాం అన్నారు. అప్పుడు చార్లెస్ బాల్డిన్ ఏమన్నాడంటే, మీరు అన్నీ నమ్ముతున్నారు, అయితే ఇప్పుడు నేను మీకు ఒక అవకాశం ఇస్తున్నా, నాతో పాటు నా మెడ మీద కూర్చొని ఎవడన్నా రాగలడా అని అన్నాడు. అందరూ మా వాళ్ళ కాదు. అదే ఒక అతని వైపు చూసారే, నువ్వే ఎక్కువ అరిస్తావు, నువ్వు రాగలవా, నేను అసలు రానండి. ఆ వ్యక్తి తర్వాత ఈ సన్నివేశాన్ని న్యూస్ పేపర్లో రిపోర్టర్ రాస్తూ, బిలీవ్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ ఈజ్ ఈజీ, ట్రస్ట్ విత్ యువర్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. దూరం నుండి దేవుడు చాలా గొప్పవాడండి, దేవుడు చాలా మహోన్నతుడండి, దేవుడు మహా గొప్పవాడండి అని చెప్పడం చాలా ఈజీ. ఇట్స్ వెరీ ఈజీ. బిలీవ్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ ఈజ్ ఈజీ, ట్రస్ట్ విత్ యువర్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. అయితే అతను తన ఆర్టికల్ ఈ విధంగా రాసి, అతను దేవుడు నమ్ముకున్నవాడు, ఆ సన్నివేశాన్ని గుర్తు చేస్తూ చివరిలో ఈ విధంగా రాశాడు, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ మూవ్స్ us ఫ్రమ్ డిస్టెంట్ అడ్మిరేషన్ టు హోల్ హార్టెడ్ సరెండర్. దూరముగా ఉన్న మనల్ని ఆయన దగ్గరికి తీసుకెళ్లేది మన భక్తి కాదు, ఏదేదో కాదు, ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుని భయం అనేది నీ దగ్గర ఉంటే ఆ దూరము నుంచి ఆయన అడ్మైర్ చేస్తున్న నిన్ను దగ్గరికి తీసుకెళ్ళిపోగలిగేది దేవుని భయం. సో ఈ 111వ కీర్తనలో 5 విషయాలు ఈ భక్తుడు దేవుని భయం నీకు కావాలంటే, దేవుని భయాన్ని నీవు కలిగి ఉండాలంటే 5 విషయాలు ఉండాలి అని మొదలుపెట్టాడు. మొదటిగా మనం 111వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. మొదటిగా ఫియర్ ఆఫ్ ద లార్డ్ బిగిన్స్ విత్ హోల్ హార్టెడ్ వర్షిప్. నీ దేవుని భయం నాకు కావాలి, దేవుని భయం ఉంటేనే దేవుని జ్ఞానం వస్తుంది. అవునా కాదా? మీరు ఇప్పుడు ఇంకా సులువుగా చెప్పాలంటే, రోజు బడికి వెళ్ళేవాడికి జ్ఞానం ఎక్కువ వస్తుందా, క్వార్టర్లీ ఒకసారి, యాన్యువల్లీ సంవత్సరానికి 3 సార్లు బడికి వెళ్ళేవాడికి జ్ఞానం ఎక్కువ వస్తుందా? రోజు వెళ్ళేవాడికే, రోజు స్కూల్కి వెళ్ళేవాడికి జ్ఞానం ఎక్కువ ఉంటుంది, అప్పుడప్పుడు వెళ్ళేవాడికి జ్ఞానం ఉండదు. ఇక్కడ కూడా దేవుని భయాన్ని మనం కలిగి ఉండాలంటే ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ బిగిన్స్ విత్ హోల్ హార్టెడ్ వర్షిప్. అక్కడ ఏమంటున్నాడంటే, యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. హోల్ హార్టెడ్గా వర్షిప్ రావాలి. ప్రభుని హృదయంతో, పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధన చేయాలి. ఆ అనుభవంలోనికి, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని భయాన్ని మనం కలిగి ఉండాలంటే
ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్, యూ షుడ్ బిగిన్ విత్ హోల్ హార్టెడ్ వర్షిప్. హోల్ హార్టెడ్ వర్షిప్ అంటే ఏంటి? ఇంకోటి, ఫియర్ అనే మాటకి, లోకంలో ఉన్న ఫియర్కి ఇక్కడ రాయబడిన ఫియర్కి డిఫరెన్స్ ఉంది. ఇది హితీత్ అని హిబ్రూలో అంటారు. అంటే ఇది గౌరవంతో వచ్చేది, ఈ భయము మర్యాదతో వచ్చేది. మీ ప్రాంతాలు, ఇక్కడ రకరకాల ప్రాంతాలు ఎట్లా ఉన్నారో నాకు తెలియదు, కానీ మా ప్రాంతంలో ప్రతిదానికి గారు అని పెడతాం. మేడం గారు, టీచర్ గారు, సార్ గారు, ఏమండి నాన్నగారు, అమ్మగారు, అన్నిటికీ గారే. ఆ పెంపకంలో పెరిగినందువలన మా నాన్నగారిని, మీ నాన్నగారు ఉన్నారా బాబు, మీ నాన్నగారు బాగున్నారా బాబు అంటే బాగానే ఉండదు. ఒకసారి మా నాన్నగారు జైల్లో పరిచయం చేస్తారు కదా, నెల్లూరు గుంటూరు ప్రాంతం నుండి కొంతమంది మా ఇంటికి వచ్చారు ఖైదీలు. వాళ్ళు మీ నాన్న ఉన్నాడా అన్నారు. నాకు కోపం వచ్చింది. మీ నాన్న ఉన్నాడా అంటే మా ప్రాంతంలో సహజంగా మీ నాన్నగారు ఉన్నారా బాబు అంటారు. నేను ఆ చిన్నతనంలో మొదటిసారి మీ నాన్న అంటే ఒక ఏకవచనం వచ్చేటప్పుడు నాకు కోపం వచ్చింది. మా నాన్న అంటారు అంటే అదొక మర్యాద. అంటే ఆయన సేవకుడు, పాస్టర్ గారు మీ నాన్నగారు ఉన్నారంటే అది పద్ధతి. వాళ్ళు ఆ ప్రాంతంలో మీ నాయన ఎట్లున్నాడు, మీ నాన్న ఎట్లున్నాడు అది నేను వాళ్ళకి కించపరచట్లేదు, కానీ ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క యాష. మా సైడ్ వచ్చే ప్రతిదానికి ఏముంటుంది? గారు. సో మీ నాన్నగారు ఉన్నారంటే పద్ధతిగా ఉండేది. మీ నాన్న ఉన్నాడా, ఏం చేస్తున్నారు మీ నాన్న అంటే అది ఎలా ఉంటుంది అంటే కోపం, అంటే గౌరవించట్లేదు ఏంటి అంటే మా నాన్నగారే, వాళ్ళ అన్న మాటలో తప్పేం లేదు, కానీ ఏం లేదని కోపం వచ్చింది నాకు. గారు, మర్యాద లేదని కోపం వచ్చింది. అట్లా దేవుడు ఇక్కడ భయము అంటే మీరేదో వణుకుపోవాలి, దేవుని చూసి భయపడిపోవాలి, గజగజ వనకాలి, అది కాదు. ఆ భయం కాదు ఇక్కడ మాట్లాడుతుంది. ఇది గౌరవంతో, విత్ రెవరెన్స్, పూజతో, అభిమానముతో వచ్చే భయం. ఇలాంటి భయము నీకు కావాలంటే మొట్టమొదటిగా కీర్తనాకారుడు ఏం చెప్తున్నాడు? సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదని. మీరు యెషయా గ్రంథము 6వ అధ్యాయానికి వస్తే పూర్ణ హృదయముతో ఆరాధన అనేది మనం చూస్తే, నేను ఎన్నోసార్లు ఆరాధన వాక్యంలో మనం ఆ దైవ దర్శనాన్ని, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా ఆ దర్శనాన్ని పొందుతాడు. ఏం దర్శనం? సింహాసనము మీద ఆసీనుడై ఉన్న దేవుడు దేవదూతలతో ఏమని పొగిడింపబడుతున్నాడు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆరాధన చేస్తున్నప్పుడు అక్కడ 3 విషయాలు. ఇఫ్ యూ వర్షిప్ ద లార్డ్ యూ విల్ హ్యావ్ 3 థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. మొదటిది ఏమిటంటే, మొదటిది ఆరాధన, రెండవది కన్ఫెషన్, మూడవది కమిషన్. మొదట దైవ దర్శనాన్ని చూసినప్పుడు ఆయన పరిశుద్ధతను చూశాడు. ఒకసారి రండి యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మొదట ఏం చూశాడు? ఆ 2వ వచనంలో, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. ఆయన మొదట ఆరాధన చూశాడు. ఎప్పుడైతే హోల్ హార్టెడ్గా ఆ దైవ దర్శనాన్ని, ఆయన మహోన్నతుడు, ఆయన గొప్పవాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన ప్రభావము, దేవదూతలు ఆయన్ని చూడలేకపోతూ ఉన్న ఆ దర్శనాన్ని ఆరాధనలో చూశాక నెక్స్ట్ అతని జీవితంలో ఏమొచ్చిందంటే కన్ఫెషన్ వచ్చింది. కన్ఫెషన్ ఏంటి? 5వ వచనంలో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడు, అపవిత్రమైన పెదవులు జనుల మధ్య నివసించువాడు, నేను నశించి తిని. ఆరాధనలో మొదటి స్టెప్ ఏంటంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవాది దేవుడు, ఆయన ప్రభావాన్ని చూశాక నెక్స్ట్ నీలోకి ఏం కలుగుతుంది అంటే కన్ఫెషన్, ఒప్పుకోలు వస్తుంది. అయ్య బాబా ఆయన అంత పరిశుద్ధుడు, నేనేమో భయంకరమైన పాపిని, నా చుట్టూ ఉన్న వాళ్ళు పాపులు, నేను ఇంకా నశించిపోతాను, నా వల్ల నేను ఆయన దగ్గరికి వెళ్ళలేను. నీ నిజస్థితి నీకు గుర్తొస్తుంది. ఒకసారి ఓ సంఘంలో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆరాధన వాక్యం చెప్పమన్నారు, మెయిన్ మెసేజ్ ఆరాధన వాక్యం చెప్పాక ఆ పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి, ఏమంటే మీరు అస్మాటు పాపులు అంటున్నారు, మనం మంచోళ్ళు కాదంటే బైబిల్ అదే కాదు చెప్పిందన్న. ఆయన ఏంటి, మీరు అస్తమాటు అంటే పాపము, మనం పాపులం కాదండి, మనం కొంచెం బటర్ వేయండి అని అన్నాడు. నేను బటర్ వేయలేనండి అన్నాను. బైబిల్ మనం పాపులం అని చెప్తుంది.
మనము దేవునికి దూరస్తులం అని చెప్తుంది, మనం ఆయన శత్రువులు అని చెప్తుంది. కాబట్టి ఆ దైవ దర్శనాన్ని పొందాక సాక్షాత్తు యెహోషువ, ఖడ్గాన్ని పట్టుకున్న యెహోషువ ఆ దైవ దర్శనాన్ని చూసినప్పుడు వెంటనే ఏమైపోయాడు? సాష్టాంగ పడిపోయాడు. నా వల్ల కాదు బాబోయ్ ఆయన చూడడం అని. మోషే ఆయన మహిమను చూశాక ఎటు తిరిగిపోయాడు? అయ్యా నేను నిన్ను చూడలేను, ఆ మహిమను నేను చూడలేను అని పక్కకు తిరిగిపోయాడు. అంటే ఆరాధనలో మొదటిది ఆయన గొప్పతనం, రెండవది మన నిజస్థితి, మన ఎలాంటి వారం. అలా నిజస్థితి వచ్చినప్పుడు అక్కడ శాల్వేషన్ గుర్తు చేసుకుంటాడు. అప్పుడు ఒక దేవదూత వచ్చి ఆయన పెదములను అక్కడున్న మంటలో, అక్కడ దగదగా మండుతున్న ఆ పుల్లని తెచ్చి ఆయన పెదవులను శుభ్రం చేస్తుంది. సో వర్షిప్లో వర్షిప్, హిస్ గ్రేట్నెస్, అవర్ కన్ఫెషన్, అండ్ ఇప్పుడు ఫైనల్గా అవర్ కమిషన్. ప్రభా నేను ఇంతటి పాపిని, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, ఇప్పుడు నేను నీ కొరకు. అప్పుడు అక్కడ అతను స్వరం వింటాడు, ఏమంటాడు? 8వ వచనం, అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా, అంతటి నేను చిత్తగించుము నేనున్నాను, నన్ను పంపుమనగా. మూడవది కమిషన్. నేను వెళ్తాను ప్రభా నీ కొరకు. పూర్ణ హృదయంతో ఆరాధన చేసేవాడి జీవితం ఎలా ఉంటుంది? నీకు దేవుని భయం కావాలంటే మొదట నువ్వు పూర్ణ హృదయంతో దేవుని ఆరాధన చేయాలి. అంటే ఆయన ఎవరో నువ్వు గ్రహించాలి, నువ్వెవరో నువ్వు గ్రహించాలి. అయితే ఆయన దగ్గరికి నువ్వు ఎవరి ద్వారా, అంటే ఎవరి కృప వలన వెళ్ళావో నువ్వు గ్రహించినప్పుడు కృతజ్ఞత హృదయుడివై, ప్రభా నీ కొరకు నేను ఎక్కడైనా నీ సాక్షిగా ఉంటానంటారు. నేను ఎక్కడైనా నీ యొక్క మరి ప్రభా నీ దాసుడిగా బ్రతుకుతా, నీ గురించి నేను చెప్తా. ఆరాధన చేసేవాడే సువార్త చెప్పగలడు. ఆరాధన చేసేవాడే పూర్ణ హృదయంతో ఎవరైతే ఆరాధన చేస్తారో ఆయన గొప్పతనము, మన యొక్క నిజస్థితి, మనం ఎలా ఆయన దగ్గరికి వచ్చాం, ఈ సన్నివేశాన్ని ఎవరైతే ఎప్పటికప్పుడు స్మరించుకుంటూ, నాలాంటి పాపిని ప్రభా నువ్వు రక్షించింది, నాలాంటి దుర్మార్గున్న నన్ను నీ సన్నిధికి చేర్చుకున్నావు ప్రభా, నేను ఎవరిని అని నిన్ను తగ్గించుకున్నప్పుడు ప్రభు కొరకు ఎక్కడికైనా వెళ్ళడానికి నువ్వు సిద్ధపడతావు, ఏదైనా చేయడానికి సిద్ధపడతావు. సో దేవుని భయము మనకు కావాలంటే, మన ఇంట్లో ఉండాలంటే, మన ఇంట్లో మొదట ఏముండాలండి? పూర్ణ హృదయముతో ఆరాధన, హోల్ హార్టెడ్ వర్షిప్ అనేది ఉన్నప్పుడే ఆ భయం అనేది వస్తుంది. చాలాసార్లు కొంతమంది, బ్రదర్ బైబిల్ చదవాలనుకుంటున్నాను కానీ చదవలేకపోతున్నా, ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నా కానీ మంచం మీదే చేసుకుంటున్నా, మంచం దిగాలనిపించట్లేదు బ్రదర్ అంటే భయం లేదు వాళ్ళకి. ఏదో ఉంటుంది, ఆశ అయితే ఉంటుంది, కానీ ఆశ ఉన్నవాడికి భయం ఉన్నవాడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నానంటే ఇష్టము అని చెప్పేవాడికి, నిజంగా నాన్నంటే భయభక్తులు కలిగిన వాడికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అట్లా మొదటిగా మనం చూస్తే ఫియర్ ఆఫ్ ద లార్డ్ బిగిన్స్ విత్ హోల్ హార్టెడ్ వర్షిప్. రెండవది మనం చూద్దాం, 2-4 వచనాలు. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమా ప్రభావములు గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. ఆయన తన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. ఫియర్ ఆఫ్ ద లార్డ్ గ్రోస్ బై రిఫ్లెక్టింగ్ ఆన్ హిస్ మైటీ వర్క్స్. దేవుని భయము ఆయన ఆశ్చర్య కార్యములను చూసినప్పుడు అది పెరుగుతుంది. ప్రారంభమేమో ఆరాధన. ఫియర్ ఆఫ్ ద లార్డ్ బిగిన్స్ విత్ హోల్ హార్టెడ్ వర్షిప్. ఫియర్ ఆఫ్ ద లార్డ్ గ్రోస్. దేవుని భయము ఎప్పుడు ఎదుగుతుంది? ఆయన ఆశ్చర్య కార్యాలను స్మరించినప్పుడు. అపోలో 8 అనే శాటిలైట్ అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు ఈ విధంగా వాళ్ళు రాశారండి. 1968లో అపోలో 8 వాళ్ళు చంద్రమండలం మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆదికాండం 1వ అధ్యాయం చదివారు. ఒకటి తర్వాత ఒకటి చదివి అందులో ఒక అతని our later so small before such an immense universe and such a great God. మన భూమి అంత అంతరిక్షంలో చాలా చిన్నదంట, అలాంటి చిన్న భూమి మీద దేవుని కృప ఏమిటి అని ఆశ్చర్యపోయాడంట చంద్రమండలం మీదకి వెళ్ళి. సో మనము అక్కడ అతను అంటాడు, సైంటిఫిక్ అచీవ్మెంట్స్ డిడ్ నాట్ ఎరేజ్ రెవరెన్స్, ఇట్ ఇంక్రీజ్డ్ ఇట్. సైన్స్ ఎదిగే కొద్దీ కూడా దేవుని మీద
ఆయన ఆశ్చర్య కార్యాలను చూసినప్పుడు ఆ ఆశ్చర్యాన్ని తీసుకొచ్చి దేవుని భయాన్ని పెంచింది, కానీ దేవుని భయాన్ని తొలగించలేదు. రెండోది మనం చూస్తే ఇక్కడ దేవుని భయం నీకు కావాలంటే, దేవుని భయంలో నువ్వు ఎదగాలంటే ఆయన ఆశ్చర్యకరమైన కార్యాలు మనం గుర్తు చేసుకోవాలి. ఆయన ఎన్ని ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరిగించాడండి. 1, 2 మనం షడ్రక్ మేషక్ అబేద్నెగోల జీవితంలో మనం చూసుకుంటే వారు అగ్నిగుండంలో వేయబడినప్పుడు వారు ఎవరి వైపు చూశారు? షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు అగ్నిగుండంలో ఉన్నప్పుడు నేను అనుకున్నాను, అంటే ఊహాజనితంగా నేను అనుకున్నా, వాళ్ళు ఆ మంటల్లో కూర్చొని దేవుని ఆశ్చర్యకార్యాలే జ్ఞాపకం చేసుకొని ఉంటారు. ఆ మంటల్లో వేసేసినప్పుడు, మా దేవుడు యోసేపును ఐగుప్తు రాజుగా చేసావు, మా దేవుడు 7 తెగుళ్ళు ఐగుప్తులో నుంచి తీసుకొచ్చావు, మా దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు, మా దేవుడు యోర్దాను నదిని ఒక ఎండిన నేలగా మార్చేశాడు, మా దేవుడు ఆకాశము నుండి మన్నాను తీసుకొచ్చారు, మా దేవుడు, ఇలా వారు ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం చేసుకుంటుంటే వాళ్ళలో భయం పెరిగి ఆ మంటలు అసలు వాళ్ళు ముట్టుకోలేదేమో అనిపిస్తుంది. దేవుని భయం, వాళ్ళు దేవుని భయాన్ని కలిగి ఉన్నారు. వాళ్ళు అన్నారు, ఈ విగ్రహాన్ని మీరు మొక్కితే మిమ్మల్ని వదిలేస్తా, ఈ విగ్రహాన్ని మీరు మొక్కండి మిమ్మల్ని వదిలేస్తాను. షడ్రక్ మేషక్ అబేద్నెగో. దానియేలు అంటాడు, అరే నన్ను మొక్కు, నన్ను పూజించు, నిన్ను సింహంలో వేయనంటే ఇతను ఎవరిని మొక్కుతాడు? దేవుణ్ణి మొక్కుతాడు. దేవుని భయము అతను అర్థమైంది, మా పితరులు తప్పు చేశారు, వాళ్ళు దేవుని భయాన్ని కలిగి లేరు, మేము ఉండాల్సిన స్థలం ఇది కాదు, మేము ఉండాల్సింది వాగ్దాన భూమిలో, అయితే పాపం వలన మేము ఇలా చెరపట్టబడ్డాం, ఇక్కడికి వచ్చి ఇంకా మేము పాపం చేయము, మేము భయము కలిగి ఆయన ఆశ్చర్య కార్యాలు మేము గుర్తు చేసుకుంటాం. ఇక్కడ 2-4 మనం చూస్తే, ఆయన క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు, స్టడీ చేస్తారు. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు స్టడీ చేస్తూ ఉంటారు. నిన్నటి దినం ఒక అబ్బాయి ఫోన్ చేసి బాధలు చెప్తా ఉన్నాడు, బాధలే బాధలు, ఎన్ని బాధలు. నేను అన్నాను, ఏమయ్యా, ఆ మధ్యలో కొన్ని విషయాలు చెప్పాడు. నేను అన్నా, దేవుడు ఎన్ని కార్యాలు చేశాడో నీకు అర్థమవుతుందా? అమెరికా దేశంలో ఒక టాప్ సిటీలో నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్న విషయం మర్చిపోతున్నావు. ఎంతో మంది టీచర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే దేవుడు మీ అమ్మగారిని అసలు రికార్డ్, అంటే క్లర్క్ పోస్ట్లో ఉన్న ఆవిడ్ని నువ్వు అమెరికా తీసుకొచ్చావు, మామూలు విషయం కాదు. దేవుడిని అందుని బట్టి స్తుతించు. ఆవిడ అమెరికాలో 4 రోజులు ఉంది, 4 రోజులు దేవుడు ఆమెను ఆరోగ్యంతో కాపాడాడు, దేవుని స్తుతించు. మళ్ళీ ఆమె ఇండియా క్షేమంగా వెళ్ళింది, దేవుని స్తుతించు. ఏదైనా అయితే ఏంటి పరిస్థితి? ఆశ్చర్యకార్యాలు గుర్తు చేసుకో. వాళ్ళ తాతగారు ఇంకా బతికే ఉన్నాడంట. వాళ్ళ తాతగారు 90 ఏళ్ల వయసులో కొడుకు రిటైర్మెంట్ ఫంక్షన్కి అటెండ్ అయ్యాడు. ఇదెంత ఆశీర్వాదం! సరే, మీరు దేవుని భయాన్ని కలిగి ఉంటే ఆయన ఆశ్చర్యకార్యాలు గమనిస్తావు నువ్వు. కానీ దేవుని భయం లేకుండా నువ్వు వీటితో, ఈ లోకంతో నువ్వు వరి అయిపోతే ఈ భయం ఉండదు. అక్కడ అన్నాడు, విచారించండి, స్టడీ ద గ్రేట్ వర్క్స్ ఆఫ్ గాడ్ అని. అప్పుడు అన్నా, నన్ను క్షమించి, నేను తప్పు చేశాను, నిజమే అన్నా, అసలు ఇన్ని ఆశ్చర్యకార్యాలు దేవుడు చేశాడు. సాతాను ఒక చిన్న డిస్టర్బెన్స్, ఒక చిన్న మనస్పర్ధ, వాళ్ళ అమ్మకిని అబ్బాయికి చిన్న మనస్పర్ధ వచ్చింది, వాళ్ళ అమ్మతో మాట్లాడడం మానేశాడు. అవసరమా ఇవన్నీ చిన్నవి? నేనన్నా, అసలు ఎంత స్తుతించాలి నువ్వు, ఎంత గణపరచాలి దేవుణ్ణి. అమెరికాలో ఎన్నో సంవత్సరాల నుండి తల్లిదండ్రులను తెచ్చుకోలేని వారు ఎంతో మంది ఉంటే, గాడ్ హెల్ప్ యూ టు బ్రింగ్ యువర్ మదర్ హియర్, అండ్ ఇంత కార్యాలు చేసినా నువ్వు ఎన్ని స్తుతించాలి నువ్వు. అప్పుడు అబ్బాయి, ప్రభు నన్ను క్షమించాను, వెంటనే ఆ రోజు మా ఫోన్లో నిన్న తన తప్పును ఒప్పుకొని ప్రభుని స్తుతించాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని నెవర్ ఫర్గెట్. మనం ఏం చేస్తాం? చిన్న సమస్య, స్మాల్ ప్రాబ్లం, మనం వరి అయిపోతాం. సో రెండవది, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్, యూ షుడ్ గ్రో ఇన్ రిఫ్లెక్టింగ్ ఆన్ గాడ్స్ మైటీ వర్క్స్. స్టడీ ద మైటీ వర్క్స్. మూడవది మనం చూద్దాం, ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యాంకర్డ్ ఇన్ హిస్ కవెనెంట్ ఫెయిత్ఫుల్నెస్. 5-6 వచనాలు మనం చదువుదానండి. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు, ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును, ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్యమును అప్పగించి ఉన్నాడు, తన క్రియలు మహత్యమును వారికి వెల్లడిచేసి ఉన్నాడు. మూడవది,
fear of the Lord is anchored in his covenant faithfulness. If you want to have the fear of God, దేవుని భయాన్ని మనం కలిగి ఉండాలంటే దేవుని నిబంధన మన ముందు ఎప్పుడు పెట్టుకోవాలి. నాకు కొంతమంది హెబ్రోన్ సహవాసంలో కొంతమంది పెద్దవారు, మా సండే స్కూల్ టీచర్ ఒక ఆవిడ ప్రతి దానికి పెద్ద కుమారుడి విషయంలో దేవుడి వాగ్దానం ఇచ్చి, ఆవిడకి 6 కొడుకులు, ఆ 6 కొడుకులకి 6 వాగ్దానాలు అదే పట్టుకొని ప్రార్థన చేసేది, ఇంకేం చేసేది కదా ఆవిడ. ఆ దేవుడు 6 బహుగా దీవించాడు, బాగా ఆశ్రది. ఆవిడ అంటది, పెద్దోడు ఒంట్లో బాగోపోతే దేవుడు ఇచ్చిన వాగ్దానం తీసి ప్రార్థన చేసేది, చిన్నోడికి బాగోపోతే దేవుని ఇచ్చి వాగ్దానం తీసి ప్రార్థన చేసేది. సేవకు వచ్చినప్పుడు నాకు కూడా ప్రభు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. నాకు ఎప్పుడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆ కవెనెంట్, ప్రభు యూ హ్యాడ్ మేడ్ ఎ కవెనెంట్ విత్ మీ. ఇజ్రాయేల్ విషయంలో ఆయన నిబంధన చేశాడు. ఏమండి, అప్పటి ఇజ్రాయేల్ వెళ్ళండి, అప్పుడు శత్రువులు ఎవరు? అమోరీలు, యెబూసీలు, ఫిలిస్తీన్లు, ఎంతమంది శత్రువులు ఉండేవారు, అమాలేకేలు, వాళ్ళందరూ దే వర్ ఆల్ గోన్, స్టిల్ ఇజ్రాయెల్ ఈజ్ ఎగ్జిస్టింగ్. ఇప్పుడు వారికి ఉన్న శత్రు. ఈలోగా మధ్యలో వాళ్ళు అనుకున్నారు, మానవుడు అంతా దేవుని విరోధైన సాతాను సంతోషించాడు. ఓ ఇజ్రాయెల్ నేను ప్రపంచ పటంలో నుంచి, ఐ హావ్ ఎరేజ్డ్ ఇజ్రాయెల్ ఫ్రమ్ ద వరల్డ్ మ్యాప్ అని సాతాను విరవీగితే, మళ్ళీ 1948లో గాడ్ ఎస్టాబ్లిష్డ్ ఇజ్రాయెల్, హిస్ కవెనెంట్ విత్ లాంగ్ బ్యాక్. ఎన్నో సంవత్సరాల క్రితం, ఆదికాండం 22వ అధ్యాయం, ఆయన ఒక వ్యక్తితో వాగ్దానం చేశాడు. అది సంవత్సరాలు, తరాలు, ఏమండి యుగాలు దాటిపోతున్నా, శకాలు దాటిన ఆ వాగ్దానం ఒక రాత్రి అబ్రహాముతో హీ మేడ్ ఎ కవెనెంట్. కవెనెంట్కి కాంట్రాక్ట్కి చాలా డిఫరెన్స్ ఉంది. కాంట్రాక్ట్ అంటే ఏంటి? నేను నీకు ఎంత ఇస్తానో నువ్వు నాకు ఇది చేసి పెట్టు. బట్ గాడ్స్ ఈజ్ నాట్ కాంట్రాక్ట్. దేవుడితోది అది కాంట్రాక్ట్ కాదు, ఒప్పందం కాదు, అది నిబంధన. నువ్వు ఫెయిల్ అయినా నా తరపు నీకు ఇచ్చిన మాట మాత్రం నేను తప్పను. అందుకే నీకు దేవుని భయం కావాలంటే నువ్వు ఎప్పుడు దేన్ని జ్ఞాపకం చేసుకోవాలి? తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు, ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకును. If you want to have the fear of God, you need to remember the covenant of God. నిర్గమాకాండం 1వ అధ్యాయంలో మనం షిప్రా పువ్వా గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళు ఏమని చెప్పాం? గైనకాలజిస్టులు. ఐగుప్తు రాజు వచ్చి మొదటిగా మగపిల్లలు పుట్టి సంవత్సరం లోపలను చంపేయండి అని అంటే వీళ్ళిద్దరూ ఎవరికి భయపడ్డారు? ఆ నిర్గమాకాండం 1వ అధ్యాయంలో దే ఫియర్డ్ ద కవెనెంట్ గాడ్, నాట్ ద కింగ్ ఆఫ్ ఈజిప్ట్. నీ జీవితంలో దేవుని భయం నీకు కావాలంటే ఆయన నిబంధనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎస్, వీఆర్ అన్ఫెయిత్ఫుల్. మన తరపు మనం చాలాసార్లు ఫెయిల్ అవుతాం. ప్రభా నేను రేపు నుంచి బైబిల్ చదువుతా, వచ్చే ఆదివారం నుంచి క్రమంగా మందిరానికి వచ్చేస్తాను, నాయనా వచ్చే రేపు నుంచి రోజు ప్రార్థన చేసుకుంటాం. మనం ఎన్నోసార్లు ఫెయిల్ అవుతాం. కానీ ఆయన ఎప్పుడు మనం ఫెయిల్ అయ్యామని, ఏమంటే కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వకపోతే వాడు ఇల్లు కడతాడా? క్యాటరింగ్ వాడికి డబ్బులు ఇవ్వకపోతే వాడు భోజనాలు తీసుకొస్తాడా? తీసుకురాడు. అదంతా కాంట్రాక్ట్ బేస్, మనీ డీలింగ్స్. కానీ మన కవెనెంట్లో, నిబంధనలో దెర్ ఈస్ నథింగ్ లైక్ కాంట్రాక్ట్. వి ఫెయిల్. ఆయనకు తెలుసు మనం చాలాసార్లు పడిపోతాం, మనం మాట మీద నిలబడం అని ఆయనకు తెలిసిన ఆయన తన నిబంధనను, ఆ మాట 5వ వచనంలో, యెహోవా తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారము ఇచ్చి ఉన్నాడు. ఆయన భోజనాన్ని పెట్టాడండి. ఏ రోజు భోజనం లేకుండా చేయలే. ఎంతోమంది సేవకులు జీవితాలు చదువుతున్నప్పుడు ఆకలితో వాళ్ళు, ప్రభు ఆకలి అనగానే ఆయన ఆహారాన్ని పెట్టాడంతే. ఆఫ్రికాలో ఒక సేవకుడు నాకు ఆ స్టోరీ పంపాడు. ఆయన ఆఫ్రికా ప్రాంతానికి వెళ్ళిపోయాడు, ఒక మిషనరీ, ఇంగ్లాండ్ ప్రాంతం నుండి. ఆఫ్రికాలో సేవ చేస్తున్న ఈడియోగా ఆయనకి ఒంట్లో బాగాలేదు. ఒంట్లో బాగోపోతే మనసులో అనుకున్నాడంటే, ప్రభా నాకు ఒక ఆరెంజ్ తినాలను. ఎందుకంటే యూరోపియన్స్, అమెరికన్స్కి ఆరెంజ్లు ఎక్కువ. మనకు ఉదయం లేస్తే ఆరెంజ్లు, అక్కడ ఆఫ్రికాలో ఆరెంజ్లు పండవు, సీజన్ వైజ్ వస్తాయి. కానీ ఆయనకి భయంకరమైన ఎండాకాలంలో అలిసిపోయిన అతనికి, ప్రభా ఆరెంజ్ తినాలని ఉంది, తినేకి చచ్చిపోతాడు. మీరు నమ్మరు, ఆ స్టోరీ చదువుతున్నప్పుడు ప్రభు ఎంత గొప్పవాడు. ఎవరో అప్పుడు బ్రిటిషర్స్ పాలనలో ఎవరో బ్రిటిష్ ఆఫీసర్కి ఇంగ్లాండ్ నుంచి వాళ్ళ భార్య ఒక డబ్బా ఆరెంజెస్ పంపితే, ఆ ఆఫీసర్ లేకపోతే
ఆయన అన్నాడంట, నా దగ్గర నుంచి ఏ పార్సల్ వచ్చినా మిషనరీకి పంపించండి అన్నాడంట. ఆ ప్రార్థన చేసి రాత్రి పడుకున్నాడు. ఉదయం లేస్తే తలుపు తీసేటప్పటికి ఇంటి ముందు ఆరెంజెస్. ఆయన ఆ మాట చదివితే, తన యందు భయభక్తులు గారు వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఇఫ్ యూ హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్, ఇది 1వ అధ్యాయం 111 ఈజ్ ఒక వాట్ ఆర్ ద ఎసెన్షియల్స్. నీకు ఫియర్ ఆఫ్ గాడ్కి ఏమేం కావాలో ఉంటుంది. 112 ఇంటికి వెళ్ళాక చదవండి. అబ్బో, ఆ దీవెనలు వేరండి. ఇంటికి వెళ్ళాక నాకు కానీ దేవుని భయం ఉంటే ఏం వస్తుంది అని ఒకవేళ నీకు ప్రశ్న ఉంటే ఇంటికి వెళ్ళాక 112 చదవండి. Read 112. You will see tremendous blessings if you have the fear of God. సో ఆయన కవెనెంట్ని జ్ఞాపకం చేసుకోవాలి. జార్జ్ ముల్లర్ గారు ఆయన అనాథాశ్రమాన్ని నడిపించాడు 18-19వ శతాబ్దంలో. ఆయన కొన్ని రోజు ఆయన అయితే ఎప్పుడు ఎవరిని డబ్బులు అడగలేదు. ఆయన దేవుని మీద విశ్వసించాడు. ఒకరోజు పిల్లలు అందరినీ కూర్చోమంటాడు. కూర్చోమని టేబుల్ మీద ఆహారం ఉండదు, కానీ ప్రార్థన చేసిన 15 నిమిషాలకి దేవుడు ఎక్కడి నుంచో అండి ఎలా వస్తుందో తెలియదు, దేవుడు ఆహారాన్ని తీసుకొస్తాడు. ఇఫ్ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్, రిమెంబర్ ద కవెనెంట్. ఇప్పుడు మనం క్రొత్త నిబంధనలో ఉన్నాం. అది అబ్రహాముతో చేసిన నిబంధన, ఈ లోకానికి సంబంధించింది. ఈరోజు మనందరము న్యూ కవెనెంట్లో ఉన్నాం. మీరు 1 కొరింథీ 11వ అధ్యాయంలో ఆ న్యూ కవెనెంట్లో ఆయన, మన ఇజ్రాయెల్ స్టోరీ వేరు, మన స్టోరీ వేరు. ఎందుకంటే మనం క్రొత్త నిబంధనలో. అందుకే బైబిల్లో పాత నిబంధన, కొత్త నిబంధన. ఆ నిబంధనలు మనకు తెలుసుకోవాలి. దేవుడు నీతో చేసిన నిబంధనలు స్టడీ చేయండి. 4వది మనం చూద్దాం. ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్ ఇన్ సబ్మిషన్ టు గాడ్స్ వర్డ్. ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవుని భయము కలిగిన వాడు దేవుని వాక్యానికి లోబడతాడు. 7-8 వచనాలు చదువుదాం. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. అవి శాశ్వతముగా స్థాపించబడి ఉన్నవి. సత్యముతో యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి. ఆయన వాక్యాన్ని లోబడేవాడు. ఇఫ్ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్, యూ విల్ హ్యావ్ సబ్మిషన్ టు గాడ్స్ వర్డ్. ఆ మాట మనం చూస్తే, ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. మన జీవిత యాత్రలో ఎంతో మంది నేను ఉంటానురా నీతో, అరే నేనున్నానురా నీతో అంటారు, చేతులు వదిలేస్తారు. అమెరికాలో కొన్ని కేసెస్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. భార్యాభర్తలు ఇండియా వాళ్ళు ఇక్కడికి వచ్చి పెళ్లిళ్ళు చేసుకొని ఇక్కడ విడాకులు ఇచ్చుకొని భరణాలు, చైల్డ్ సపోర్ట్లు. అసలు ఆ పదాలు ఏంటంటేనే మైండ్ పోతుంది నాకు. రిస్ట్రైనింగ్ ఆర్డర్స్ అంటే పొరపాటున భర్త, ఈ రిస్ట్రైనింగ్ ఆర్డర్ ఉన్నప్పుడంట భర్త ఇంకిద్దరు విడిపోవాలి. భార్య ఆ భర్త పొరపాటున ఈవిడున్న షాప్లోకి కానీ వస్తే వెంటనే 911 ఇతను లోపలేసేస్తారంట. ఇంక ఇతను ఎంత బిక్కుమని బతకాలో తెలుసా. అంటే అంత అలా కక్ష సాధిస్తున్నారు చాలామంది. సబ్మిషన్ లేకపోవడం, దేవుని భయం లేకపోవడం, దేవుని వాక్యం చదవకపోతే ఇలా భక్తిహీనత పెరిగిపోతూ ఉంటుంది. అందుకే మనం 7-8 వచ్చిన, నీకు దైవభయం కావాలంటే, దైవభయం మనలో ఉండాలంటే ఆయన వాక్యానికి వీ షుడ్ హ్యావ్ ద సబ్మిషన్ అండ్ ఒబీడియన్స్ టు గాడ్స్ వర్డ్. ఒక వ్యక్తి గురించి చదివానండి. ఎరిక్ లిటిల్ 1924 ఒలింపిక్స్లో అతను వాక్యాన్ని చదివి పరిశుద్ధ దినము ఆదివారం చాలా ప్రాముఖ్యమైనదని నమ్మితే ఒలింపిక్స్కి సిద్ధపడ్డాడు. అయితే తన పరిగెట్టవలసింది ఆదివారం వచ్చింది. అయితే ఎరిక్ లిటిల్ ఆయన పరుగుని తిరస్కరించాడు. నేను వెళ్ళనండి, ఆదివారం నాకు మందిరం ముఖ్యం, నేను ఆ రోజు పరిగెట్టనండి అని రిజెక్ట్ చేశాడు. అందరూ తిట్టారు. మరుసటి రోజు న్యూస్ పేపర్స్లో అతన్ని అవమానించారు. వీడు మన గవర్నమెంట్, మన దేశం సొమ్ము నాశనం చేశాడు, దుర్మార్గుడు అని తిట్టారు. కానీ ఎరిక్ లిటిల్ ఎవరికి భయపడ్డాడు? దేవునికి. ఆయన ఆరాధన ముఖ్యం, నాకు నా దేవుని సన్నిధి ముఖ్యం, నాకు నా దేవాది దేవుడు ఆయన సంఘము ముఖ్యం అని ఒలింపిక్స్ని, అంత గొప్ప అవకాశాన్ని కూడా వదులుకున్నాడు. అతను పరిగెట్టవలసింది 100 మీటర్స్ అయితే మళ్ళీ మరుసటి ఇయర్ 400 మీటర్స్లో గోల్డ్ మెడల్ కొట్టాడంట.
అతను దానికి ప్రిపేర్ అవ్వాలి. అతను ప్రిపేర్ అయింది 100 meters, కానీ మరుసటి ఇయర్ అది ఆదివారం రాలేదు, ఇప్పుడైనా పరిగెడతావా అంటే పరిగెడతాను అన్నాడు. పరిగెట్టాడు, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించుకుని వచ్చాడు. హీ వాజ్ సరెండర్డ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్, యూ నీడ్ టు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి మనం లోబడాలి, దేవుని మాటలకు మనం లోబడాలి. చాలామంది బైబిలే చదవము, ఇంకేం లోబడతాం? వాక్యాన్ని ధ్యానం చేయము, ఇంకేం లోబడతాం? ఈ మధ్య చాలా సంతోషం వేసింది. యూత్ మీటింగ్లో యవనస్తులను అడుగుతున్నా, ఈరోజు బైబిల్ చదివారంటే అందరూ ఒక పోర్షన్ చెప్పారు. చాలా సంతోషం వేసింది. 1 year బ్యాక్ అసలు ఎవరు బైబిల్ చదవాల, కానీ ఇప్పుడు స్లోగా బైబిల్ చదువుతున్నారు, మెడిటేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ పాస్టర్ గారి వాక్యం, ఈ పాస్టర్ గారి వాక్యం వింటూ వీళ్ళు స్టడీ మర్చిపోతున్నారు. ఈ టీవీ ఛానల్స్ వచ్చాక, చాలా స్టాటిస్టిక్స్ చూస్తే టెలి ఎవాంజలిజం వచ్చాక బైబిల్ చదవడం మానేశారు. ఎందుకంటే ఆ పాస్టర్ గారు ఏం చెప్తున్నాడు, ఈ పాస్టర్ గారు ఏం చెప్తున్నారు, ఈయన ఎంత బాగా చెప్పాడు, ఈయన ఎంత బాగా చెప్పాడు. మనం పెద్ద న్యాయ నిర్ణేతలు అయిపోయాం. ఏమంటే న్యాయ నిర్ణేతలు అయిపోయి, ఈయన అంత లేదులే, ఈయన ఓకే, ఈయన పర్లే, మనము జడ్జిమెంట్ చేస్తాం. కానీ అలా కాదండి. అబ్రహాం ఎవరి ప్రసంగాలు వినలేదు, దేవుని మాటనే విన్నాడు. దావీదు ఎవరి ప్రసంగాలు వినలేదు, దేవుని మాటను దివారాత్రము. 1వ అధ్యాయము 1వ కీర్తనలో అసలు బిగినింగ్ ఆఫ్ ద సామ్స్ అంటే ఏమంటాడు, దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరైనా నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. A man who study and obey the word of God is a man who planted near the river. ఆయన నది దగ్గర ప్లాంట్ అయినోడితో సమానం. కానీ బైబిల్ చదవడం ఏదో చదువుతున్నారంతే, స్టడీ చేయట్లా. మొన్న మేము మీటింగ్స్ వాక్యం చెప్పడానికి వెళ్ళాం. నేను గత వారం మన మధ్యకి వచ్చిన చంగ్మో గారు, ఇంకో ఆయన, మా టాపికే దేవుని భయం. కొడుతున్నాం ప్రసంగాల. మొదటి ప్రసంగం నాది, 2వది అయింది, 3వది అయింది. మొదట 3 మార్నింగ్ 2, మధ్యాహ్నం 2, రాత్రి 2 సెషన్స్ దేవుని భయం మీద మాట్లాడుతుంటే ఒక ఆయన అడిగా, మాకు మళ్ళీ గ్రూప్ స్టడీ ఉంటుంది సాయంత్రం మీటింగ్ అయిపోయాక, బ్రదర్ కెన్ యూ కమ్ ఆయన అన్నాడు. బ్రదర్ కెన్ ఐ కమ్ విత్ యూ అన్నాడు. పాప ఆయన రొమేనియన్, ఇంగ్లీష్ రాదు ఆయనకి, ఇంగ్లీష్ ప్రాబ్లం. ఆయన నోట్స్ చూపించాడండి. టాపిక్ ముందే అనౌన్స్ చేసాం, ఫియర్ ఆఫ్ గాడ్ మీద మీటింగ్స్ అని. ఆయన స్టడీ చూస్తే మతిపోయింది నాకు. 8 బైబిల్స్ చుట్టూ పెట్టుకొని, బ్రదర్ నేను కోకోకోలా కంపెనీలో కూలి పని చేస్తా, ఐఎమ్ ఎ స్మాల్ లేబరర్, నేను ఇది కాఫీ షాప్లో మధ్యాహ్నం మాటలు, నేను మెడిటేట్ చేసింది, నాకు మీ సలహాలు ఇవ్వండి అంటే, ఆయన థాట్స్ చూసి నాకు మైండ్ పోయింది. అంత మెడిటేట్ చేశాడు, అంత స్టడీ చేశాడు. పాపం అతనికి ప్రసంగం చేయలేడు, భాష ప్రాబ్లం. కానీ ప్రభు ఆయన ఆసక్తి చూసి నాకు ఆశ్చర్యం వేసింది. అసలు మేమన్నీ చెప్పిన ప్రసంగాలు చూశాను, ఆయన చూస్తే అది ఇంకొక కార్నర్లో నుండి. దేవుడు వాక్యం ఒక్కొక్కరితో ఒక్కొక్కలా మాట్లాడుతుంది, ఒక్కొక్క విశేషంగా మాట్లాడుతుంది. ఆయన ఎలా మాట్లాడతాడో మనకు తెలియదు. అంత పవర్ ఉంది ఈ వాక్యంలో, అంత శక్తి ఉంది ఈ వాక్యంలో. దేవుని మాటను నమ్మి దేశాలు విడిచిపెట్టారు, దేవుని మాటను నమ్మి ఇల్లుని విడిచిపెట్టారు, దేవుని మాటను నమ్మి తన సొసైటీని వదులుకొని దేవుని కొరకు వెళ్ళిపోయారు, దేవుని మాట నమ్మి ఆస్తులు వదులుకున్నారు. అంటే అది దేవుని మాట, అది ఎవరిని వదిలిపెట్టదు. మా నాన్నగారు ఎప్పుడు అంటాడు, వాళ్ళ నాన్న అన్ని ఆస్తుంది, బంగారు పనులు చేసేవారు, ఇంట్లో చాలా మంది ఉండేవారు. ఒక్కసారిగా ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాను. 16 ఏళ్ళకి తండ్రి చనిపోయాడు, 4 ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వలేదు, 3 మగపిల్లలు. రాత్రికి రాత్రి మా తాతయ్య చనిపోగానే మొత్తం బంగారం అంతా పనులు పట్టుకొని పారిపోయారు. దగ్గర 50-60 కేజీలు బంగారాలు పట్టుకుపోయారు. వీళ్ళు మొత్తం ఆస్తులన్నీ అమ్మేసేటప్పుడు రోడ్డు మీద పడ్డారు. అయితే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మా తాతగారు కొడుకులతో అన్నాడంట, రే నేనేమి ఇవ్వలేను, మీకేమీ నేర్పించలేదు, మీకు నేను ఒకటే ఒక ఆస్తి ఇస్తున్నాను, అది బైబిల్ అన్నాడు. ఆ బైబిలే మళ్ళీ ఎక్కడ రోడ్డు మీద పడిపోయారో మళ్ళీ మమ్మల్ని ఒక ఇంట్లోకి తెచ్చింది. దేవుని వాక్యానికి అంత శక్తి ఉంది. తండ్రి లేకపోయినా తల్లి లేకపోయినా ఆయన మాట పవర్ఫుల్. చిన్నప్పుడు పాడేవాళ్ళం, నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధలలో నెమ్మదినిచ్చాను. అది కృపాశక్తి, దయాశక్తి సంపూర్ణుడు. ఆయన మాటలు, ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని భయం నీకు కావాలంటే దేవుని వాక్యానికి మనం ఏవాలి, విధేయులు అవ్వాలి.
దేవుని వాక్యం ఈరోజు వెంటనే అబ్బా బ్రదర్ బాగా చెప్పారు బ్రదర్, ఈ పాయింట్ బాగుంది బ్రదర్, ఆ పాయింట్ బాగుంది, వెరీ గుడ్, బట్ ఐ యు ఒబేయింగ్ ఇట్? దేవుని వాక్యానికి లోబడుతున్నామా? మనం విధేయత చూపుతున్నామా? లేదంటే అసలు బైబిల్ చదవకుండా మీరు ఈ టీవీలు చూడొద్దు, ప్రసంగాలు వినొద్దండి, మీరు స్టడీ చేయండి, దేవుని అడగండి, ప్రభు నాతో మాట్లాడు, నాతో మాట్లాడు, నాతో మాట్లాడు, ప్రార్థన చేయండి, ప్రభు మాట్లాడతాడు. కొన్నిసార్లు నన్ను కొంతమంది ప్రశ్నలు అడుగుతారు బైబిల్లో నుండి, నేనేమి జ్ఞానిని కదమ్మా, నేను కూడా ప్రార్థన చేసి చెప్పాలంటాను. ఆయనతో ఆయన సన్నిధిలో గడిపితే గొప్ప గొప్ప మర్మాలు ఆయన మనకు తెలియజేస్తుంటాడు. సో ఫియర్ ఆఫ్ గాడ్ లీడ్స్ టు సబ్మిషన్ టు వర్డ్. ఆయన వాక్యానికి విధేయత చూపుతుంది. ఇప్పుడు 9వ వచనానికి రండి. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయవాడు, తన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించు వాడు. ఇంగ్లీష్లో ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ స్ట్రెంథెన్డ్ బై రిమెంబరింగ్ అవర్ రిడెంప్షన్. నీ విమోచనను జ్ఞాపకం చేసుకోవాలి. విమోచన మామూలు విమోచన, మనల్ని విమోచించిన విధానం ఎలాంటిదండి? ఇజ్రాయేలు విమోచన కాదు. ఇజ్రాయేలుని ఐగుప్తులో నుంచి విడిపించాడు, ఇజ్రాయేలుని అరణ్యంలో నుండి వాగ్దాన భూమిలోకి తీసుకెళ్ళాడు. ఎర్ర సముద్రం వారిని ఆ ఐగుప్తు నుండి తీసుకొస్తే యోర్దాను నది వారి వాగ్దాన భూమిలోకి తీసుకువెళ్ళింది. ఇది మంచి పిక్చర్, బాగుంది. బట్ వాట్ అబౌట్ us? నీ విమోచన ఎంత గొప్పది! క్రీస్తు మన విమోచన క్రయధనముగా అయిపోయాడు. నిన్ను విమోచించడానికి ఆయన ఇజ్రాయేలును మోషే బయటికి తీసుకొచ్చాడు. కానీ నిన్ను నీ పాపము నుండి ఎవరు తీసుకొచ్చారు? నీ పాపము పోగొట్టి నిన్ను పవిత్రునిగా చేసి ఈరోజు పరలోకపు పౌరసత్వాన్ని, హెవెన్లీ సిటిజన్షిప్ ఎలా వచ్చింది నీకు? ఇప్పుడు అందరం వరి అవుతున్నాం, సిటిజన్షిప్ న్యూస్ చూస్తున్నాం. ఎందుకు వరి అవ్వాలి మనం? వీఆర్ రిడీమ్డ్ టు హెవెన్. మన సిటిజన్షిప్ హెవెన్లో ఉంది. ఇప్పుడు చనిపోతే పరలోకానికి, హెవెన్కి వెళ్తాం. నిన్నటి దినాన్ని ఒక ఫ్యూనరల్కి వెళ్ళా. ఆయన చనిపోయే ముందు క్యాన్సర్తో పోరాడి చనిపోయాడు. చనిపోయే ముందు ఒక వీడియో, చనిపోయే ముందే వీడియో రికార్డ్ చేసి ఆయన తన భార్యతో చెప్పాడు, ఆ భార్యతో ప్రమాణం చేయించుకున్నాడంట, నాకు ఒక్క చిన్న పని చేసి పెడతావా అని. చెప్పండి అందంట. ఆమె అంది, నా భర్త నాతో ఒక ప్రమాణం చేయించుకున్నాడు. ఏంటి అంటే, ఆమె పేరు సారా, నేను చనిపోతున్నాను, రేపో మాపో నాకు ఇంకా సమయం అయిపోయింది. అయితే ఫ్యూనరల్కి దగ్గర 30,000 40,000 అవుతుంది. వుడ్ యూ స్టాప్ ఫ్యూనరల్ ఫర్ మీ అండ్ గివ్ దట్ 40,000 ఫర్ ద మిషన్స్ అన్నాడు. అండ్ ఆ వీడియోలో ఆయన చెప్తున్నాడు, లివ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నేను ప్రభు రాకడ కోసం ఎదురు చూసా, బట్ గాడ్ కాలింగ్ మీ బిఫోర్ ఐఎమ్ గోయింగ్. యు ఆల్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్, ప్రిపేర్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అతను విమోచనను అతను చెప్పిన 4 మాటల్లో కూడా 3 సార్లు వాళ్ళ అక్క గురించి చెప్పాడు. ఎందుకంటే వాళ్ళ అక్క దేవుణ్ణి నమ్ముకోలే. వాళ్ళ అక్క డ్రగ్స్కి అడిక్ట్ అయింది. అతను అన్నాడు, అక్క చివరి మాట, వాళ్ళ అక్క కూడా కూర్చుంది నిన్న ఫ్యూనరల్లో, అక్క ఐ వాంట్ టు సీ యూ ఇన్ హెవెన్. నువ్వు పరలోకంలో చూడాలి, పాపాన్ని విడిచిపెట్టు, యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించుకో, మనం పరలోకంలో కలుద్దాం అని వీడియో రికార్డ్ చేసి ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఎంతటి విమోచన! ఆయన మైండ్ అంతా విమోచనే, రిడెంప్షన్. అతను చెప్పిన ఆ 5 నిమిషాల టెస్టిమనీలో, ఐ యామ్ ఎ సిన్నర్, గాడ్ డైడ్ ఫర్ మీ. నేను పాపిని, నా పాపాలు క్షమించబడ్డాయి. ఐ థ్యాంక్ లార్డ్ ఫర్ ద క్యాన్సర్ని బట్టి దేవునికి స్తోత్రం. నేను ముందుగా యేసయ్య దగ్గరికి వెళ్తున్నా, నా బిడ్డలు, నా భార్య మిమ్మల్ని త్వరలో చూస్తానని ప్రభువు దగ్గరికి ధైర్యంగా వెళ్ళాడు. అలాంటి మరణాన్ని సంపాదించాడు అనిపించింది ఆయన. ఫియర్ ఆఫ్ ద లార్డ్. తన 47 అతని సాక్ష్యం, 5 సంవత్సరాలు ఉన్నప్పుడు అగ్గిపెట్టి దొబ్బేస్తుంటే వాళ్ళ అమ్మ పట్టుకుందంట. పట్టుకొని దేవుని భయాన్ని చెప్పింది, నాన్న ఇప్పుడు నువ్వు అగ్గిపెట్టి దొంగతనం చేసావు, నేను నిన్ను శిక్షించాలి కదా, కానీ నేను నిన్ను శిక్షించట్లా అని వాళ్ళమ్మ 5 సంవత్సరాల వయసులో అబ్బాయికి సువార్త చెప్తే అబ్బాయి ప్రభుని అంగీకరించాడు. అట్ ది ఏజ్ ఆఫ్ 5 he became Christian. 8 సంవత్సరాలు అప్పుడు బాప్తిసం తీసుకున్నాడు. 47 సంవత్సరాలు ప్రభు కొరకు జీవించాడు. నిన్నటి దినాన మన లాస్ట్ వీక్, బట్ 1 week బిఫోర్ he went to the Lord. దేవుని భయాన్ని పోసి పెంచింది వాళ్ళ అమ్మ.
ఎందుకంటే వాళ్ళమ్మగారు ఎంతో భయభక్తులు కలిగిన స్త్రీ, అదే బిడ్డకు వచ్చింది. వాళ్ళ మనవడు వాడు వందల మందిల వర్షిప్ని లీడ్ చేస్తూ ఉన్నాడు. దిస్ ఇస్ ఆల్ ఫియర్ ఆఫ్ గాడ్. మనం జ్ఞాపకం చేసుకోవలసింది రిడెంప్షన్, ఆయన విమోచన. మన పిల్లలకి ఎప్పుడూ చెప్పాలి, రే మీ తాత ఆస్తిపరుడు, మీ తాత ఆ రోజుల్లో, మీ అమ్మమ్మ ఆ రోజుల్లో, ఇవి కాదు మనం చెప్పవలసింది. రే మనము పాపులము, మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు లార్డ్ జీసస్ డైడ్ ఫర్ అస్ ఆన్ ద క్రాస్ అండ్ హీ రిడీమ్డ్ అస్ అనే ఈ గాస్పల్ని మనం రిడెంప్షన్ని పిల్లలకి చెప్తే నీ పిల్లలు దేవుని యందు భయభక్తులుగా. సామెతల గ్రంథంలో మనం ఇంకో పిల్లర్, ఇది మొదటి పిల్లర్ ఫర్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్కి మొదటి పిల్లర్ ఏం చూసిన ఈరోజు మనం? ఫియర్ ఆఫ్ గాడ్. ఇంకోటి ఉంది, ఇఫ్ యూ హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్ యూ విల్ బికమ్ ఐశ్వర్యవంతుడు. ఐశ్వర్యవంతులు అవుతారు. మనం ఏంటి, ఐశ్వర్యవంతులు అవ్వాలంటే బాగా వర్క్ చేయాలి, H1B రావాలి, తర్వాత గ్రీన్ కార్డ్ రావాలి, తర్వాత సిటిజన్షిప్లు రావాలి, అలా వస్తే ఐశ్వర్యవంతులు. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్ యూ విల్ స్పిరిచువల్లీ రిచ్ అండ్ ఫిజికల్లీ రిచ్. మీరు 112 ఒకసారి చదువుతూ ఉండండి. యెహోవా యందు 112 కీర్తన, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలన్నిటిని బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. తర్వాత యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షమును వాత్సల్యతను నీతి గలవారు, దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అబ్బాబ్బాబ్బా. 2వ వచనంలో ఏం చూస్తున్నాం? కలిమి సంపద. మీరు వేరే సంఘాలకో లేదా వేరే మతాల్లో చూస్తే ఓన్లీ సంపద, కానీ క్రైస్తవుడి ఇంట్లో కలిమి ఉంటుంది, కలిమి ఉంటుంది, సంపద ఉంటుంది. 4వ వచనంలో 5వ వచనంలో దయాళులను అప్పిచ్చువారు. కానీ నీకేముండాలి? దేవుని భయం ఉండాలి. దేవుని భయం ఉండాలంటే 5 విషయాలు. మొదటిది ఏమిటి? దేవుని పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధన చేయాలి. రెండవది, దేవుని భయం ఉండాలంటే ఆయన ఆశ్చర్య కార్యాలు మనము ధ్యానం చేయాలి. దేవుని భయం మనకు ఉండాలంటే ఆయన నిబంధన మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. దేవుని భయం ఉండాలంటే మనము ఆయన వాక్యానికి లోబడాలి. 5వది, దేవుని భయం మనం కలిగి ఉండాలంటే ఆయన విమోచనను మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మన మందిరంలో వారానికి ఒకసారైనా మనం ప్రభు బల దగ్గరికి వస్తాం. ఎందుకంటే దట్ ఈస్ ద రిమైండర్ ఆఫ్ అవర్ రిడెంప్షన్. అది మన విమోచనకు సాదృశ్యం. ఆ బల్ల దగ్గర ఆ ప్రభువుగాని లేకపోతే మన పరిస్థితి ఏమైపోద్ది? ఆ సిలువలో ఆయన మరణము, ఆయన రక్తం కార్చకపోతే మన పరిస్థితి ఏమిటి? ఆ ప్రియ ప్రభువు మనల్ని విమోచించాడు కాబట్టి మనము ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది దేవుని భయంలో 5వ విషయం. ఈ 5 నీకు గాని ఉంటే 10వ వచనానికి రండి. యెహోవా యందు భయభక్తులు, భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు. పాలీకార్ప్ అని ఒక సంఘ పెద్ద చర్చ్ ఫాదర్, 86 సంవత్సరాలు, రోమా సైనికులు చంపేస్తున్నారు క్రైస్తవులు. ఒక రోమా సైనికుడు వచ్చి, రే ముసలోడు అయిపోయావు, నిన్ను చంపాలంటే నాకు మనసు అడ్డొస్తుంది, యేసు ప్రభుని డినై చేయరా అని అన్నాడంట. యేసు ప్రభు నా దేవుడు కాదని ఒకసారి చెప్పు, నిన్ను వదిలేస్తాను రా. ముసలోడు 86 వయసులో నిన్ను చంపాలా? రేపో మాపో కాటికి పోతావు కదా అంటే, పాలీకార్పో, మై గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ టు మీ 86 years, ఐఎమ్ రెడీ టు డై ఫర్ హిమ్ అంటే కత్తి వెంటనే ఆయన మెడ మీదకి వెళ్ళింది, చనిపోయాడు. హీ హ్యాస్ ఫియర్ ఆఫ్ గాడ్. నేను దేవుణ్ణి ఇంకా డినై చేయను. 86 సంవత్సరాలు ఆయన నమ్మకంగా నా కొరకు ఉన్నాడు. ఆయన కొరకు చచ్చిపోవడానికి అంతకంటే భాగ్యం ఏమిటని తన జీవితాన్ని ప్రభు కొరకు ఇచ్చేసిన పాలీకార్ప్. ఈ రాత్రి మన అల్టిమేట్ థింగ్, వీ షుడ్ ఆల్ హ్యావ్ ద విజ్డమ్ ఆఫ్ క్రైస్ట్. దేవుని జ్ఞానం మనకు కావాలంటే మన దగ్గర ఏముండాలి? మొదటి స్తంభం ఏమిటి? దేవుని భయము. క్రీస్తు అనే జ్ఞానము నీకు కావాలంటే మన దగ్గర ఉండవలసింది దేవుని భయం. నిన్నటి దినాన్ని యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రార్థన మీద కొన్ని విషయాలు మేము ధ్యానం చేశాం. యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థనలో హై ప్రీస్ట్లీ ప్రేయర్, అది ప్రధాన యాజకుని యొక్క ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నాడు. మనం ఈ భూలోకాన్ని విడిచిపెట్టే కంట బైబిల్లో చదువుకున్న కొన్ని వదిలేస్తాం, కానీ
ద స్టడీ ఆఫ్ క్రైస్ట్ కంటిన్యూస్ అంట. పరలోకానికి వెళ్ళాక యుగాలు సరిపోదు, ఏమండి సమయం సరిపోదంట. ఆ ప్రభువుని చదవడము, ఆయన్ని ఆరాధన చేయడానికి సమయమే ఉండదంట. అంత దేదీప్యమైనవాడు ఆయన, అంత ఈజ్ ఎ కంప్లీట్ గాడ్. ఆయన సంపూర్ణమైన దేవుడు. ఆ దేవుణ్ణి మనం ఇంకా కొనసాగుతాం, ఇంకా పరలోకంలో యుగయుగాలు ఆయన మనం స్మరిస్తాం. దట్ ఈస్ వాట్ ద విజ్డమ్ ఆఫ్ క్రైస్ట్. మనం కొంత గ్లిమ్స్ ఇక్కడ మనం చూస్తున్నాం అంతే. నేను మాట్లాడుతున్న నేను కూడా ఆయన మహిమని చెప్పడానికి నేను ఎవరిని, కొంత గ్లిమ్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. వి విల్ కంటిన్యూ స్టడీయింగ్ ఆ జ్ఞానము నీకు ఇప్పుడు కూడా కావాలంటే నీకు కావాల్సింది ఫియర్ ఆఫ్ గాడ్. సో లెట్ us all have this fear of God in our lives. ఒక మాట వైన్ అనే థియోలాజియన్ ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే, ఒక్క నిమిషం, wisdom starts where human intellects ends in reverence of God. దేవుని జ్ఞానము నీలో ప్రారంభం అవ్వాలంటే నీ మానవ తెలివితేటలన్నీ ఆపు. ఆయన దగ్గర సంపూర్ణంగా నువ్వు సబ్మిట్ చేసుకుంటే దేవుని జ్ఞానము, దేవుని భయము నీలో నుంచి మొదలవుతుంది. సో లెట్ us stop our intellect at the feet of God and depend on the wisdom of God. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల నాయన, ఈ లోకంలో దేవుని భయము లేని మనుషులు మా చుట్టూ ఉన్నారు. పాపము పేటరేగిపోతూ ఉంది, పాపం పెరిగిపోతూ ఉంది. ఎక్కడ చూసినా చెడు వార్తలు మేము వింటూ ఉన్నాం. భార్యాభర్తల మధ్య నమ్మకత్వాలు మేము చూడలేకపోతున్నాం. అంటే దేవుని భయం లేదు ప్రభా. అక్రమ సంబంధాలు, చావులు, మరణాలు, చంపడానికి కూడా మనుషులు సిద్ధపడిపోతున్నారు. బిడ్డల్ని చంపే తల్లిదండ్రులు మేము చూస్తున్నాం. అంటే దేవుని భయము అసలు ఏ కోస లేని ప్రజలు ప్రభు. భార్యను చంపేవాళ్ళు, భర్తను చంపేవాళ్ళు, స్నేహితులను చంపేవారు, బంధువులను చంపుకుంటూ మరణాలు మేము చూస్తూ ఉన్నాం. అయ్యా, ఇటువంటి కడవరి దినాల్లో మాకు దేవుని భయాన్ని ఇవ్వండి. క్రీస్తుని తెలుసుకుంటేనే అది దేవుని భయం అని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు దేవుని జ్ఞానము, ఆ జ్ఞానం మాకుంటే మేము దేవుని భయాన్ని కలిగి ఉన్నప్పుడు, అయ్యా మమ్మల్ని అప్పిచ్చి వారిగా చేస్తానన్నావు, కలిమి సంపద మా ఇంట్లో ఉంటుందని చెప్పావు నాయన. ఆ భయం మాకు కావాలంటే ఆరాధన ఉండాలి, దేవుని వాక్యానికి లోబడాలి. ఆ భయం మాకు కావాలంటే నీ నిబంధన జ్ఞాపకం చేసుకోవాలి, నీ ఆశ్చర్య కార్యాలు గుర్తు చేసుకోవాలి, నీ విమోచనని మేము గుర్తు చేసుకోవాలి. లేకపోతే ప్రభా మా దగ్గర నుండి దేవుని భయం వెళ్ళిపోద్ది. ఈ రోజుల్లో గొప్ప జ్ఞానాలు ఉన్నాయి, న్యూక్లియర్ ఎనర్జీ మీద స్టడీస్ చేస్తున్నారు నాయన. గొప్ప డాక్టర్స్ ఉన్నారు. ఈ లోక జ్ఞానము చాలా మంచిదే, కానీ అది నాయన భయాన్ని లేకుండా పోతూ ఉంది నాయన. డబ్బుల కోసం మనుషుల్ని చంపే రోజుల్లో మేము చూస్తూ ఉన్నాం. విలువలు లేవు ప్రభా. భయం అయితే ఈ లోక జ్ఞానం గొప్పదే, కానీ దట్ డజంట్ హ్యావ్ వాల్యూస్. బట్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్, ద ఫియర్ ఆఫ్ గాడ్ హ్యాస్ మెనీ వాల్యూస్ నాయన. తెలుగు చర్చ్ ఆఫ్ సిలికాన్ వ్యాలీలో మా అందరికీ దేవుని భయాన్ని ఇవ్వండి. జ్ఞానముని యొక్క మొదటి పునాది దేవుని భయం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. ఆ జ్ఞానము మీరే ప్రభు. అయా మీ ఎదులు మేము భయభక్తులు కలిగి ఉండడానికి సహాయం చేయండి నాయన. మీ యందు మేము భయభక్తులు కలిగి ఉంటే మా పిల్లలు ఆశీర్వదింపబడతారు. ఎప్పుడో అబ్రహాముకు మీరు వాగ్దానం చేశారు అయ్యా, మీరు అబ్రహాముతో నిబంధన చేసుకున్నారు. ఈ రోజుకి నాయన ఆ రోజు ఒక్క వ్యక్తితో చేసిన నిబంధన ఈ రోజుకి ఆ దేశాన్ని మీరు కాపాడుతున్నారు. ఎంతమంది ఆ దేశాన్ని నాశనం చేయాలనుకున్నా మీరు కేవలం మీ నిబంధనే ఆ బిడ్డల్ని కాపాడుతుంది, ఆ దేశాన్ని కాపాడుతుంది నాయన. మేము మా నిబంధనని కూడా క్రీస్తులో మాకు ఇంకా గొప్ప నిబంధన ఇచ్చారు నాయన. నూతన నిబంధన మాకు ఇచ్చారు. అది మేము గుర్తు చేసుకుంటూ ఎవరైనా దేవుని భయాన్ని లేకుండా ఇష్టానుసారంగా తుయతైరా సంఘములాగా మందిరానికి వస్తూ పాపంలో బ్రతుకుతుంటే అయ్యా వారు మారు మనసు పొందడానికి, రిపెంట్ అవడానికి మీరు వారితో మాట్లాడమని, వారి హృదయాలతో నాయన మీరు కదిలించి వారి పాపాన్ని విడిచిపెట్టి మీ వైపు తిరిగి భయభక్తులు కలిగి ఉండే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు ప్రసాదించమని మా ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము.